గుండమ్మ ఒక్కతే హాల్‌లో కూర్చొని ఇక బాధపడుతూ, ఏడుస్తూ ఉంటుందనమాట. సుమలత ఆల్రెడీ హాస్పిటల్‌లో తిడుతుంది కదా! పిల్లలు లేని దానివి అని చెప్పి. అలాగే ఇటు అక్షిత కూడా అంటుంది కదా! పదే పదే "నువ్వు పిల్లలు లేని దానివి, నీతో మా అత్తగారు మాట్లాడేదేంటి?" అని చెప్పి అక్షిత కూడా అంటుంది కదా గుండమ్మని. ఇక మాటలన్నీ తలుచుకుంటూ ఉంటుంది. ఇక సుమలత అంటుంది కదా! "పిల్లలు లేని దానివి, నువ్వు నాకు పిల్లల గురించి చెప్తావా? ఎలా పెంచాలి? ఏంటి?" అని చెప్పి ఆ! గొడ్రాలు దానివి అని చెప్పి సుమలత అన్న మాటలు ఇక అవన్నీ తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి వస్తారనమాట. ఇటు గుండమ్మ వాళ్ళ హస్బెండ్ ఆదిత్య, ఇక ఆదిత్యతో పాటు వాళ్ళ నాన్నగారు శ్రీనివాసరావు కూడా వస్తారనమాట. ఇక గుండమ్మ, గుండమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఆదిత్య. ఇక పరధ్యానంలో ఉంటుంది. ఇక ఇటు పక్క శ్రీనివాసరావు కూడా అమ్మ గుండమ్మ అని చెప్పి పిలవగానే, "అయ్యో! మావయ్య మీరా ఒక్క నిమిషం మంచినీళ్ళు తీసుకొస్తాను మీకు, చూసుకోలేదు" అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే, "నువ్వు నాకు మంచినీళ్ళు తర్వాత తీసుకొద్దు అమ్మా. అసలు నీ కంట్లో నుంచి నీళ్ళెందుకొస్తున్నాయి అది చెప్పు" అని చెప్పి అంటూ ఉంటారు శ్రీనివాసరావు. ఇక అప్పుడే అక్కడికి వైష్ణవి కూడా వస్తుంది. ఇక వైష్ణవి అనుకుంటుంది మనసులో, ఇదేంటి ఇంత రేంజ్‌లో ఏడుస్తుంది, ఏమైందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటు ఆదిత్య, "అసలా ఏమైంది గుండమ్మ అంత పరధ్యానంగా ఉన్నావు? ఇందాకటి నుంచి మేము పిలుస్తున్నా కూడా అదే ఇదిగా ఏదో ఆలోచిస్తున్నావు. ఏమైంది? ఎవరేమన్నారు నిన్ను?" అని చెప్పి అడుగుతూ ఉంటారు ఆదిత్య. ఇక ఇటు, "చెప్పమ్మా ఎవరేమన్నారు? ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అన్నారా?" అని చెప్పి వైష్ణవి వైపు చూస్తూ ఉంటారు శ్రీనివాసరావు కోపంగా. "అయ్యో మామయ్య నేనేమనలేదు" అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటుంది. ఇక అటు గుండమ్మ బాధపడుతూ ఏడుస్తూ, "నేను పిల్లలు లేని దాన్నంట" అని చెప్పి అనగానే, "ఎవరమ్మా అనింది ఆ మాట? చెప్పుతో కొట్టాలి అన్న వాళ్ళని. నీకు పిల్లలు లేకపోవడం ఏంటి?" అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, "ఇదిగో వైష్ణవియే అందా" అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే, "అయ్యో మామయ్య నేననలేదు" అని చెప్పి అంటుంది వైష్ణవి. ఇక అప్పుడు గుండమ్మని అడుగుతూ ఉంటే, "అయ్యో! వైష్ణవి అనలేదు మావయ్య. కానీ మనకి దగ్గర వాళ్ళే అన్నారు. నేను పిల్లలు లేని దాన్నంట" అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటే, అప్పుడు ఆదిత్య, "పిల్లలు లేని దానివి అంటావేంటి? కన్నావు కదా! అమ్మవి కదా నువ్వు. నిన్ను అలా అనడానికి అసలు ఆ మాట నీకు చెల్లదు కదా! నువ్వు పిల్లల్ని కన్నప్పుడు అలా ఎలా అంటారు? ఎవరన్నారు చెప్పు" అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే, ఇక అప్పుడు గుండమ్మ అంటుంది, "నేను పిల్లని కన్నానండి. కానీ ఎక్కడ? నా పాప ఎక్కడండి? నన్ను అన్నది ఎవరు కాదు. సుమలతే అనింది. నేను చంటికి బాలేదు కదా అని హాస్పిటల్‌కి వెళ్ళానండి. అక్కడ పరామర్శిస్తామని చెప్పి చంటిని పలకరిద్దామని వెళ్తే ఇక అప్పుడు సుమలత అనింది, 'పిల్లలు లేని దానివి నువ్వు నాకు చెప్పేదానివా' అని చెప్పి అనగానే అసలు ఆవిడకి ఎంత ధైర్యం! ఇంత ఇదిగా పిచ్చి పిచ్చిగా నోటికొచ్చినట్టు వాగుతుందా? అని చెప్పి అంటూ ఉంటారు ఆదిత్య. అసల నాకు చాలా బాధేసిందండి. ఎంత ఏడుపొచ్చిందో అని చెప్పి గుండమ్మ ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆవిడకి మరీ నోరెక్కువలే. ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఎంత పడితే అంత అంటానే ఉంటుంది అని చెప్పి శ్రీనివాసరావు కూడా అంటూ ఉంటే, గుండమ్మ అంటుంది, "నా పాప ఎక్కడండి? ఇంకెన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి" అని చెప్పి అనగానే అప్పుడు ఆదిత్య, "అయ్యో గుండమ్మ మనకు తెలిసిన సిద్ధాంతి చెప్పారు కదా! మన పాప పెద్దదయింది. తనకి పెళ్లయింది. మనకి దగ్గరలోనే ఉందని చెప్పి అన్నారు కదా! ఆ! మన పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఫ్రెండ్ కూడా వెతుకుతున్నారు కదా!" అని చెప్పి అనగానే, "అవునండి. ఆ విషయంలో అయితే నాకు సంతోషంగానే ఉంది. కానీ పాపం జాతక ప్రభావం వల్ల మన కూతురికి అత్తారింట్లో కొన్ని ఇబ్బందులు అని చెప్పి అన్నారు. పాపం ఎలా ఎదుర్కొంటుందో ఏంటో అని చెప్పి గుండమ్మ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక పల్లవిని చూపిస్తారు. నైట్ అయిపోతుంది. పల్లవి మాత్రం సుమలతల ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు కదా చరణ్. కానీ పల్లవి ఇంత కూడా ఇంట్లో నుంచి బయటికి కదలకుండా బయటే లాన్‌లో అలా వెయిట్ చేస్తూ ఉంటుంది. చరణ్ వచ్చి లోపలికి పిలుస్తాడు అన్నట్టుగా. ఇక ఆ పైనే ఇటు ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీ బయటికి అక్షిత, భువన అలాగే ఇటు సుమలత ముగ్గురు వచ్చి ఇక నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక అక్షిత అంటుంది, "భలే ఆంటీ భలే యాక్షన్ చేశారు. అసల మీకు మీరుగా పల్లవిని గెంటేస్తే ఇంత ఇదిగా ఉండేది కాదు. ఇంట్లో ఎవరో ఒకళ్ళు మళ్ళీ కన్విన్స్ చేసి చరణ్‌ని కన్విన్స్ చేసో మొత్తానికి ఇంట్లోకి తీసుకొచ్చేవారు. కానీ మీరు భలే ఇదిగా ప్లాన్‌గా చరణ్‌తోనే మెడ పట్టుకొని బయటికి గెంటిచ్చారు. సూపర్ ఆంటీ" అని చెప్పి అనగానే, "మరేమనుకుంటున్నావు నా చేతికి మట్టంటకుండా ఆ! నేను అనుకున్నది సాధించాను నా కొడుకుతోని. వాడు ఇంట్లో నుంచి గెంటేశాడు" అని చెప్పి సంతోషంగా చెప్తూ ఉంటే ఇక అప్పుడు భువన, "భలే ఆంటీ నిజంగా ఇక పల్లవి ఏ మొహం పెట్టుకొని ఇక ఇంట్లోకి రాలేదు. చరణ్ అయితే తీసుకురాడు. బావుంది ఆంటీ. అందులో ఇదే కాదు చరణ్ మంచి కండిషన్ పెట్టాడు. పల్లవి గనుక లోపలికొస్తే నేను వెళ్ళిపోతానని. సో, పల్లవి లోపలికి ఎట్టి పరిస్థితిలో రాలేదు ఆంటీ" అని చెప్పి భువన ఆనందంగా చెప్తూ ఉంటే ఈ లోపల మెల్లగా మెయిన్ డోర్ ఓపెన్ అవుతుంది. చరణ్ బయటకొస్తూ ఉంటే అప్పుడు అక్షిత, "ఆంటీ
చరణ్ వస్తున్నాడేంటి ఆంటీ అని చెప్పి అంటూ ఉంటే, ఇక మెల్లగా వాళ్ళు ముగ్గురు వెనక్కి జారుకొని కొంచెం వెనక్కెళ్తారనమాట. చరణ్‌కి కనిపించకుండా కానీ వీళ్ళు మాటలు వింటూనే ఉంటారు పైనుంచి. ఇక చరణ్ వస్తాడనమాట పల్లవి దగ్గరికి. "ఏంటి కొంచెం మనసు కరిగిపోయి ఇంట్లో ఎవరో ఒకళ్ళో లేదా నేను లోపలికి రమ్మంటావా అని చెప్పి ఇక్కడే వెయిట్ చేస్తున్నావా? ఆ! వెళ్ళిపోమని చెప్పాను గదా! గెంటేసినా సిగ్గు లేదా నీకు? ఆ! ఎందుకున్నావిక్కడ?" అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి "ఏంటండి ఎక్కడికి వెళ్ళేది? ఇది నా ఇల్లు, నా అత్తారిల్లు. నేనెందుకు వెళ్ళిపోతాను? ఎక్కడికి వెళ్ళాలి?" అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి. "ఆ! ఉందిగా మీ పుట్టిల్లు, మీ అమ్మ, గుండమ్మ. ఆవిడ కోసమేగా ఇంత ఇదిగా ఫైట్ చేసి మా అమ్మని అవమానించావు. వెళ్ళు, అక్కడికే వెళ్ళు" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఆ ఆడపిల్లకి పెళ్ళైన తర్వాత పుట్టిల్లు ఎప్పుడైనా చుట్టపు చూపుగా వెళ్ళేదే. అంతేకానీ అక్కడే ఉండిపోవడానికి కాదు. ఎప్పటికైనా అత్తారిల్లే సొంతిల్లు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఆ సొంతిల్లులో ఇంక ఉండే ఛాన్స్ నీకు లేదులే. ఇంట్లోకి ఇక్కడ రమ్మనడానికి ఎవ్వరూ లేరు సిద్ధంగా. నువ్వు అటునుంచి అటు మీ అమ్మాళ్ళింటికి వెళ్ళడం తప్ప నీకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే అప్పుడు పల్లవి, నేను చావనైనా చస్తాను కానీ ఇక్కడి నుంచి కదలనే కదలను. మీరుగా నా తప్పు ఏమీ లేదు, పొరపాటున జరిగింది అని చెప్పి మీరు ఒప్పుకొని మీకుగా నన్ను లోపలికి పిలిస్తే తప్ప నేనిక్కడి నుంచి లోపలికి రాను. ఇక నేను బయటికి వెళ్తాను అని మీరనుకుంటున్నారేమో! అది నేను వెళ్తే శ్మశానానికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళేదే లేదు అని చెప్పి పల్లవి కూడా చెప్తే, "హ్మ్. కలలుగా అంటూ ఉండు. జరుగుతదేమో. నీకంత సీన్ లేదు" అని చెప్పి చరణ్ లోపలికి వెళ్ళిపోతాడు. డోర్ వేసేసుకుంటాడు. మరోపక్క ఇంట్లో పెద్ద బామ్మ ఉంటుంది కదా! చరణ్ వాళ్ళ బామ్మ, ప్రసాదరావు, చంటి వీళ్ళంతా ఉంటారు కదా! ఇక పెద్ద బామ్మ అంటూ ఉంటుంది, "కాంతమ్మ అసల ఏంటి మన ముందు పుట్టి పెరిగాడు. చరణ్ మాట మనం వినేదేంటి? అసలు పెళ్లి చేసుకొని భార్యని అలా మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. బయట నించోపెట్టాడు. వాడేమనుకుంటున్నాడు? వాడికి నేను సమాధానం చెప్తాను. ఇంటి కోడల్ని ఇంట్లోకి తీసుకొస్తాను" అని చెప్పి బయటికి వస్తూ ఉంటే ఇక సూట్ కేసు అట్లా వాళ్ళ ముందుకి విసురుతాడనమాట చరణ్. ఇక అప్పుడు చరణ్ అక్కడికొస్తాడు. "ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు? సూట్ కేస్ తీసావు" అని చెప్పి పెద్ద బామ్మ అడుగుతూ ఉంటుంది. "అవునురా ఎక్కడికెళ్తున్నావు" అని చెప్పి చిన్న బామ్మ కూడా అడుగుతూ ఉంటే, "నేను ముందే కండిషన్ పెట్టాను. పల్లవిని ఇంట్లో నుంచి బయటికి గెంటే ముందే పల్లవితో ఎవరైనా మాట్లాడినా, ఇంట్లోకి తీసుకురావడానికి ట్రై చేసినా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. సర్దుకొని పెట్టుకున్నాను. మీరు బయటకి వెళ్తున్నారు కదా! మీ ఇష్టమైన కోడల్ని ఇంట్లోకి తీసుకురావడానికి నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నానని చెప్తున్నాను" అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి సుమలత, అక్షిత, భువన వాళ్ళు కూడా పరుగు పరుగునొస్తారు. "వాడికిష్టం లేకుండా ఎందుకు మీరిలా చేస్తున్నారు? లోపలికి తీసుకురావాలని ఎందుకు ట్రై చేస్తున్నారు?" అని చెప్పి సుమలత అడుగుతూ ఉంటుంది. "బావగారికి ఇష్టం లేదుగా" అని చెప్పి ఇటు అయినా అత్తయ్య గారేమన్నా వెళ్ళిపోమన్నారా ఏంటి? పల్లవిని తను సర్దుకుంటా అని చెప్పారు కదా! మీరేదో అత్తయ్య ఇంట్లో నుంచి పంపించేయమన్నట్టుగా మాట్లాడతారేంటి? అని అక్షిత అంటూ ఉంటే అప్పుడు చంటి, "ఆ! ఎళ్ళిపోమని ఏం చెప్పలేదు. కానీ ఇండైరెక్ట్‌గా అన్నయ్యని రెచ్చగొట్టారుగా" అని చెప్పి చంటి అంటూ ఉంటే అప్పుడు అక్కడున్న చరణ్ అంటాడు, "నన్ను ఒకళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయే టైప్ కాదు. నాకు ఎలా బిహేవ్ చేయాలి ఏంటనేది తెలుసు. కన్న తల్లికి ఇంత ఇదిగా పల్లవి చేత అవమానం జరిగితే దాన్ని ఇంకా ఇంట్లో పెట్టుకోవాలా? అందుకే దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాను. దానికి నాకు సంబంధమే లేదు. ఆల్రెడీ చెప్పాను కదా! మీరు గనక ఎవరైనా బయటికి వెళ్లి పల్లవిని లోపలికి తీసుకురావాలి. అప్పుడు చెప్తాను. నేను ఇంట్లో ఉంటే ఒట్టు" అని చెప్పి చరణ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి సుమలత, అక్షిత, భువన కూడా వెళ్ళిపోగానే, "వీడేంటే ఇంత ఇరకాటంలో పెట్టారు. పాపం పల్లవి" అని చెప్పి అంటూ ఉంటే ఇక చరణ్ ఏమో, "అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నం పెట్టు" అని చెప్పి అనగానే, "అలాగే నాన్న" అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర చరణ్ కూర్చుంటాడనమాట. ఇక సుమలత ఏమో అన్నం వడ్డిస్తుంది, కూర వడ్డిస్తుంది. "తిను నాన్న మనకి ఇక కష్టాలేమీ ఉండవు. ఆ పల్లవి వెళ్ళిపోతుంది" అని చెప్పి వడ్డిస్తే ఇక కరెక్ట్‌గా నోట్లో ముద్ద పెట్టుకోబోతూ ఉంటాడు చరణ్. అప్పుడే బయట ఉరుములు, మెరుపులు సౌండ్ వస్తుందనమాట. వర్షం పడబోతూ ఉంటుంది. వర్షం లైట్‌గా స్టార్ట్ అవుతుంది. ఇక చరణ్‌కి నోట్లో అన్నం పెట్టుకోబుద్ధి కాదనమాట. కడిగేసేసుకొని, "అమ్మ నాకు తినబుద్ధి కావడం లేదు" అని చెప్పి చరణ్ వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. "అదేంటి నాన్న అలా" అని చెప్పి సుమలత షాక్ అవుతుంది. ఇక డైనింగ్ టేబుల్ దగ్గరికి అక్షిత, భువన వస్తారు. "ఏంటాంటీ చరణ్ తినకుండా వెళ్ళాడు. చరణ్ ఏంటో కరిగిపోయే ఛాన్స్ ఉంది. పల్లవిని ఇంటిలోకి తీసుకొస్తాడేమో ఆంటీ. పల్లవిని ఎలాగైనా ఇంట్లో నుంచి గెంటేయాలాంటీ. తను లోపలికి రాకూడదు" అని చెప్పి అంటూ ఉంటే, "దాన్నెందుకు రానిస్తాను? బయట దాకా గెంటిచ్చిన దాన్ని బయటికి పంపించేయలేనా? నా కొడుకు ద్వారానే చేయిస్తాను. వాడిని మాత్రం ఎట్టి పరిస్థితిలో కరగనివ్వనుగా నేను" అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత. ఇక నైటంతా అలా వర్షం పడుతూ ఉంటే, మెల్లగా డోర్ తీసుకొని బయటికి పల్లవి దగ్గరికి గొడుగు తీసుకోమని చెప్పి పెద్ద బామ్మ, చిన్న బామ్మ, అలాగే ప్రసాదరావు, చంటి వీళ్ళొస్తారనమాట. "వద్దు, నాకు ఏ గొడుగు వద్దు. నా భర్త నన్ను నా తప్పు ఏం లేదు అని చెప్పి తెలుసుకొని లోపలికి రమ్మనేదాకా నేను మాత్రం లోపలికి రాను" అని చెప్పి వాళ్ళకి చెప్పడంతోని వాళ్ళు కూడా ఏం చేసేదేం లేక వాళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇక నైటంతా అలా వర్షంలో తడిచిపోతుందనమాట. ఇక అలాగే కింద పడుకుంటుంది పల్లవి. ఇక పొద్దున్నే పెద్ద బామ్మ, చిన్న బామ్మ వచ్చి పల్లవిని లేపుతారు. "అయ్యో పల్లవి
ఏంటమ్మా అని చెప్పి లేపుతారు. అయ్యో! బాగా జ్వరం కూడా వచ్చేసింది. నైట్ వర్షంలో ఉండేసరికి లోపలికి రామ్మా వాడికి నేను చెప్తాను అని పెద్ద బామ్మ అంటూ ఉంటే, లేదు బామ్మగారు నేనిక్కడే ఉంటాను. నా భర్తే నన్ను పిలవాలి. అంతకు మించి నేను పుట్టింటికి వెళ్ళేది లేదు. ఇక్కడి నుంచి కదిలేది లేదు అని చెప్పి అనగానే ఇక వాళ్ళు చేసేదేం లేక లోపలికి వెళ్తారు. ఇక ఎలాగైనా కొంచెం చరణ్‌ని కన్విన్స్ చేద్దాము అన్నట్టుగా అనుకుంటూ ఉంటే, మరోపక్క ఈలోపే సుమలత, అక్షిత, భువన చరణ్ దగ్గరికి వెళ్తారు. అదిగో ఆ పల్లవి నైటంతా అక్కడ తడిచి దానికి జ్వరం వచ్చింది. దాన్ని ఇంట్లోకి నీ చేత రప్పిద్దామని బామ్మ వాళ్ళు ట్రై చేస్తున్నార్రా అని చెప్పి అంటూ ఉంటే, దానికి ఏదైనా రాని నేను మాత్రం లోపలికి రానివ్వను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు. ఈ లోపల పెద్ద బామ్మ, చిన్న బామ్మ, చంటి, ప్రసాదరావు వస్తారనమాట. రేయ్ పాపం నైటంతా తడిచి పాపం పల్లవికి జ్వరం వచ్చిందిరా అని చెప్పి అనగానే, ఎవరు జ్వరం తెచ్చుకోమన్నారు? దానికి ఏమైనా రాని. దాన్ని మాత్రం ఇంట్లోకి రానిచ్చేదే లేదు. అసలు దానికి ఏమైతే నాకేంటి? ముందే చెప్పాను మీ పుట్టింటికి వెళ్ళిపో అని చెప్పి. అయినా కూడా అది మంకు పట్టుతోని ఇక్కడే ఉంది. ఏమైనా అవ్వని నేను కూడా సిద్ధంగానే ఉన్నాను అని చెప్పి చరణ్ అంటాడు. ఆ తర్వాత ఇక పెద్ద బామ్మ, చిన్న బామ్మ, చంటి అలాగే ప్రసాదరావు వచ్చి హాల్‌లో కూర్చుంటారు. ఏం చేయాలి? ఆ చరణ్ కూడా ఏమీ తగ్గడం లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పల్లవిని ఎలా లోపలికి తీసుకురావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే, ఈ లోపల చంటికి కాలొస్తుంది. అవునా? నిజమా? అని చెప్పి సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు ఫోను. ఇక అప్పుడు బామ్మ ఏమైందిరా? అని చెప్పి చంటిని అడిగితే, అది మన వదిన యూనివర్సిటీ టాపర్ వచ్చిందంట. టాప్ అయిందంట. యూనివర్సిటీ టాప్ వచ్చింది తను అని చెప్పి అనగానే, అవునా? అయితే నాకొక మంచి ఐడియా వచ్చిందిరా ప్రసాదు అని చెప్పి పెద్ద బామ్మ అంటుంది. ఏంటి పెద్దమ్మ అని చెప్పి ప్రసాద్ అడగంగానే, ఇప్పుడు యూనివర్సిటీ టాప్ వచ్చింది కాబట్టి పల్లవి ఖచ్చితంగా మీడియా వాళ్ళు అదంతా కొంచెం హల్చల్ చేస్తారు. సో, వాళ్ళు జస్ట్ బయట బయట కాకుండా మీడియా వాళ్ళే ఇంటికొచ్చి మన పల్లవితో ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారనుకో, ప్రెస్ వాళ్ళు రాగానే ఇక పల్లవి ఏంటి బయటుంది అని చెప్పి కొంచెం ఇటు సుమలత వాళ్ళకి ఇన్సల్ట్ అవుతుంది కాబట్టి, వాళ్ళు ప్రెస్ వాళ్ళు అడుగుతారు కదా! ఎందుకమ్మా ఇలా బయటున్నావు అని. వీళ్ళకి అవమానం కాబట్టి ఖచ్చితంగా పల్లవిని లోపలికి తీసుకొస్తారు. సో, ప్రెస్ వాళ్ళకి ఫోను చెయ్యి అని చెప్పి అనగానే, అలాగే అని చెప్పి ఇక ప్రసాదరావు ప్రెస్ వాళ్ళకి ఫోను చేస్తారనమాట ఇంటికి ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. మరోపక్క ఇటు చరణ్ ఏమో, ఇదేంటమ్మా తనకి యూనివర్సిటీ టాప్ వచ్చింది. ఎంత టాప్ వచ్చినా కూడా దానికి మాత్రం ఇంట్లోకి రానివ్వను అని చెప్పి అంటూ ఉంటే, ఈ లోపల మళ్ళీ ఇటు పెద్ద బామ్మ, చిన్న బామ్మ వీళ్ళంతా వస్తారనమాట. రేయ్ పల్లవికి యూనివర్సిటీ టాప్ వచ్చిందిరా! ప్రెస్ వాళ్ళు ఇంటికొస్తారంట అనగానే, ఇంటికా? ఇంటికెందుకొస్తారు? అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, యూనివర్సిటీ టాప్ వస్తే ఇంటర్వ్యూ చేయడానికి ఇంటికి రారా? అని చెప్పి అంటూ ఉంటాడనమాట చంటి. ఇక అక్షిత సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడు అక్కడున్న సుమలత టెన్షన్ పడుతూ ఉంటే, ఇక పెద్ద బామ్మ వాళ్ళు, అయినా మీరు ఏమాత్రం తగ్గకండి. యూనివర్సిటీ టాప్ వస్తే ఏంటి? ప్రెస్ వాళ్ళు ఇంటికొస్తే ఏంటి? ఇంటికొస్తే మహా అయితే ఏంటి? ఏంటమ్మా బయటున్నావు? అని చెప్పి అడుగుతారు. అప్పుడు సుమలత పరువే పోతుంది. నీకు నువ్వుగా ఇప్పటిదాకా మీ అమ్మ పరువు పోయిందనుకుంటున్నావు. నీ ద్వారానే మీ అమ్మ పరువు పోతుంది. ఎలా? అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఎలా ఏముంది? ప్రెస్ వాళ్ళొచ్చి అడుగుతారు గదా! అప్పుడు అర్థమైపోతుంది. మీ అమ్మ కాలేజ్‌కి ప్రిన్సిపల్, కానీ కోడలతో ఎలా ఉండాలో తెలీదు. ఈవిడ కాలేజ్ ఏం రన్ చేస్తుంది అని చెప్పి ఇప్పుడు మొత్తం స్టేట్ అంతా పాకిపోతుంది. అప్పుడు మీ ఇష్టంలే అని చెప్పి వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏదైనా అవ్వని నేను మాత్రం పల్లవిని లోపలికి పిలవను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక సుమలత తల పట్టుకుంటుంది. ఇదేంటి వీడు చూస్తేనేమో పల్లవిని లోపలికి పిలవనంటున్నాడు. ప్రెస్ వాళ్ళేమో ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలి? నా పరువు పోతుందే అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది సుమలత. ఇటుకి పెద్ద బామ్మ, ఏంట్రా ఇంకా ప్రెస్ వాళ్ళు రాలేదు అనగానే, వస్తూనే ఉంటారమ్మా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే, ఈ లోపల ఇంటి బయటికి ప్రెస్ వాళ్ళు వచ్చేస్తారనమాట. మెయిన్ డోర్ క్లోజ్ చేసి ఉంటుంది. ఇదేంటి డోర్ క్లోజ్ చేసుంది అని చెప్పి ప్రెస్ వాళ్ళు ఒకళ్ళు ఫోన్ చేస్తారనమాట చరణ్‌కి. మేము ప్రెస్ వాళ్ళమండి. పల్లవికి మీ వైఫ్‌కి యూనివర్సిటీ టాప్ వచ్చింది కదా! తనని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాము. కొంచెం డోర్ తీయండి. మెయిన్ డోర్ క్లోజ్‌గా ఉంది అని చెప్పి అనగానే ఇక ఫోన్ పెట్టేస్తాడనమాట చరణ్. ఇదేంటమ్మా ప్రెస్ వాళ్ళు నిజంగానే వచ్చారు. ఇప్పుడు ఏం చేద్దాము అని కంగారు పడుతూ ఉంటారు. డోర్ తీయండి, డోర్ తీయండి అని బయట మెయిన్ డోర్ బయట నుంచి ప్రెస్ వాళ్ళు అంటూ ఉంటే, ఇటువైపు ఏమో పల్లవి ఉంటుంది కదా! ఎవరో వచ్చినట్టున్నారు. ఎలా? అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది మనసులో. మరోపక్క ఇంకో ప్రెస్ అతను ఫోన్ చేస్తాడనమాట సుమలతకి. ఏంటండి మేము ఇంటి బయట ఉన్నాము. ఇంతసేపయింది మెయిన్ డోర్ తీయరేంటి? మేము పల్లవి గారిని ఇంటర్వ్యూ చేయాలండి అని చెప్పి మళ్ళీ సుమలత గారికి ఫోన్ చేయగానే ఇక సుమలత కూడా కంగారు పడిపోతూ ఉంటుంది. మీరు మాత్రం తగ్గకండి. పరువు పోతే పోయింది. పల్లవి మాత్రం బయటే ఉండాలి. అంతే కదరా! అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాదరావు. ఇక మరి ఇటు చరణ్ అలాగే ఇటు సుమలత ఏం చేయబోతున్నారు అనేది కమింగ్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాము. సో, ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. వీడియోని హైప్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.